హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి ఫైండింగ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా అండ్ కోసికెంట్ ఆఫ్ మైనస్ థీటా. సో బేసికల్గా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. మనకి థీటా ముందు మైనస్ ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో ఇప్పుడు మనం థీటా ముందు మైనస్ ఉంటే ఎట్లా సాల్వ్ చేయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనము సైన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా, కాట్ ఆఫ్ మైనస్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా అండ్ కొసికెంట్ ఆఫ్ మైనస్ థీటా ఈ వాల్యూస్ని కనుక్కుంటాము. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైతుందో అది డీటెయిల్గా డిస్కస్ చేస్తాము, ఓకేనా. సో ఇప్పుడు ఆ ప్రూఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేసిన అంటే ఒక సర్కిల్ కన్సిడర్ చేసిన. ఓకే, ఈ సర్కిల్ సెంటర్ని బేస్ చేసుకుని ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇది ఇప్పుడు మన సర్క్యులర్ మెజర్మెంటే, మనం ఏదైతే స్టాండర్డ్ ఫామ్స్లో యూజ్ చేసినామో అదే సేమ్ దాని లెక్కనే. ఇది Q1, Q2, Q3, Q4, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో టీటా మెజర్ చేస్తున్నా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో టీటా మెజర్ చేస్తున్నా. సో చూడండి, ఇక్కడ టీటా మెజర్ చేసిన తర్వాత సర్కిల్ మీద ఉన్న పాయింట్ని ఏమనుకున్నా, పి అనుకున్నా. సో పి ఎక్స్ కామా వై అనుకున్నా. ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉన్న పాయింట్ ఏదైతుందో దాన్ని ఏ అని అనుకున్నా, ఓకేనా, ఏ అని అనుకున్నా. సో ఇప్పుడు ఈ ఏపి డిస్టెన్స్ వచ్చేసి ఎంత చెప్పండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ ద సర్కిల్కి అయినా డిస్టెన్స్ ఎంత ఉంటుంది, రేడియస్ ఉంటుంది. సో ఏపీ వచ్చేసి రేడియస్ ఆర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పాయింట్ పి యొక్క ప్రొజెక్షన్ని, ఈ పాయింట్ యొక్క పి యొక్క ప్రొజెక్షన్ గీస్తున్నా. ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఈ పాయింట్ పి నుంచి ఒక లైన్ గీస్తున్నా, స్ట్రైట్ లైన్. సో ఆ స్ట్రైట్ లైన్ క్వాడ్రెంట్ 4లో సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది చూడండి, దాన్ని పి డాష్ అని అంటాం, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే టీటా యాంగిల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నా. టీటా యాంగిల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నా. సో ఎప్పుడైనా టీటాని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తే మనము ఆ టీటా వాల్యూని ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అందుకే నేను మైనస్ టీటా తీసుకున్నా. సో ఈ పాయింట్ సేమ్ ఉంటుంది ఏ. సో ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ టర్మినల్ పాయింట్ ఉందో దాన్ని పీ డాష్ అనుకుంటాం. సో ఆల్రెడీ మనము ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ గీసినాం చూడండి, అదే వచ్చేసి పీ పాయింట్. సో పీ డాష్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ కామా మైనస్ వై. ఇక్కడ ఎక్స్ కామా వై ఉంది, ఇక్కడ ఎక్స్ కామా మైనస్ వై ఎందుకు ఉందంటే సింపుల్, క్వాడ్రంట్ Q1 యొక్క సైన్స్ ఏంటివి, క్వాడ్రంట్ Q1లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండింటికి పాజిటివ్ సైన్ ఉంటుంది. కానీ క్వాడ్రంట్ Q4లో ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది. అందుకే ఎక్స్ కామా మైనస్ వై ఉంది. సో క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఏపీబి ఇది ఒక ట్రయాంగిల్, ఏపీ డాష్ బి ఇది ఒక ట్రయాంగిల్. సో ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్. సో ఇప్పుడు ఆ ప్రూఫ్ అంతా మనకు వద్దు, పెద్దగా అయిపోతుంది. సిమిలర్ కాబట్టి చూడండి, ఈ లెంత్ ఎంత ఉందో ఇప్పుడు ఈ రెండు సేమ్ కదా ఈ ట్రయాంగిల్కి, ఏబిపి డాష్లా ఏబి కామన్ కాబట్టి ఈ రెండు ఏబి లెంత్ వచ్చేసి ఎక్స్. నెక్స్ట్ పీబీ లెంత్ ఎంత ఉందో పీ డాష్ బి లెంత్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ట్రయాంగిల్ సిమిలర్ కాబట్టి. ట్రయాంగిల్ సిమిలర్ ఉంటే సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, ఓకే. సో పీ డాష్ బి ఈక్వల్స్ టు పీబీ. సో మనకు పీబీ వాల్యూ ఎంత, సింపుల్, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత వై, అదే పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఎక్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వై ఇది ఎక్స్. సో ఇప్పుడు ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇది వై అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది, -y అవుతుంది. ఎందుకంటే చెప్పినా కదా క్వాడ్రంట్ Q4లో కోఆర్డినేట్స్ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి పాజిటివ్, వై కోఆర్డినేట్ వచ్చేసి నెగిటివ్. సో ఇప్పుడు మనము ఈ టూ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసినాం, ఇన్ ట్రయాంగిల్ ఏపీబి, ఇన్ ట్రయాంగిల్ ఏపీ డాష్ బి. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, ట్రయాంగిల్ ఏపీబీలో సైన్ థీటా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు పీబీ బై ఏపీ విచ్ ఇస్ నథింగ్ బట్ వై బై ఆర్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ట్రయాంగిల్ ఏపీ డాష్ బి కనుక్కుంటున్నా. సో ట్రయాంగిల్ ఏపీ డాష్ బి అంటే ఏంది చూడండి, ఏపీ డాష్ బి, దాంట్లో నేను సైన్ థీటా కనుక్కుంటున్నా. సైన్ థీటా అంటే ఏంది, సైన్ ఆఫ్ మైనస్ థీటా కదా ఇక్కడ. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇది ఈక్వల్స్ టు ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంది, పీ డాష్ బి బై ఏబి, పీ డాష్ బి బై ఏపీ డాష్, పీ డాష్ బి బై ఏపీ డాష్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది ఈక్వల్స్ టు పీ డాష్ బి ఎంత -y బై ఏపీ డాష్ ఎంత ఆర్. సో -y బై ఆర్ కదా. సో నేను ఇప్పుడు ఒక్క నిమిషం, సారీ, నేను y బై ఆర్ ప్లేస్లో సైన్ థీటా పెట్టొచ్చా, సైన్ థీటా ప్లేస్లో y బై ఆర్ పెట్టొచ్చు కదా. సో
సో వై బై ఆర్ ప్లేస్లో సైన్ థీటా పెడితే నాకు ఏం మిగులుతుంది మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ థీటా వచ్చింది. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా. సిమిలర్గా కాస్ థీటా కూడా. కాస్ థీటా అంటే ఏంది? ఆ ట్రయాంగిల్ చూడండి. అడ్జసెంట్ అంటే ఏంది? అడ్జసెంట్ ఏబీ బై హైపోటెన్యూస్ ఏబీ, ఏబీ బై ఏబీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ బై ఆర్. సో ఇప్పుడు కాస్ ఆఫ్ మైనస్ థీటా చూద్దాం. కాస్ ఆఫ్ మైనస్ థీటా చూడండి. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే అడ్జసెంట్, అడ్జసెంట్ అంటే ఏబీ బై ఏపీ డాష్, ఏబీ బై ఏపీ డాష్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏబీ అంటే ఎంత? ఏబీ ఎక్స్, నెక్స్ట్ ఏపీ డాష్, ఏపీ డాష్ ఎంత? ఆర్, ఆర్. సో ఎక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి కాస్ థీటా అంటే కూడా ఎక్స్ బై ఆరే. సో ఇప్పుడు ఎక్స్ బై ఆర్ ప్లేస్లో నేను కాస్ థీటా పెట్టుకోవచ్చు కదా. సో ఎక్స్ బై ఆర్ ప్లేస్లో కాస్ థీటా పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది? కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. క్లియర్గా అర్థం. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అప్లై చేయండి ఏమొస్తుంది? పీబీ బై ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్. తర్వాత టాన్ ఆఫ్ మైనస్ థీటా చూడండి పీ డాష్ బీ బై ఏబీ విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వై బై ఎక్స్. సో ఇక్కడ మనకు వై బై ఎక్స్ వచ్చింది. వై బై ఎక్స్ ఈస్ నథింగ్ బట్ టాన్ థీటా కాబట్టి ఇక్కడ కూడా వై బై ఎక్స్ ప్లేస్లోనే టాన్ థీటా పెట్టినా. సో వై బై ఎక్స్ ప్లేస్లో టాన్ థీటా పెడితే మైనస్ అట్లనే ఉంటుంది. వై బై ఎక్స్ ప్లేస్లో టాన్ థీటా రాసుకుంటే మైనస్ టాన్ థీటా. సో టాన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టాన్ థీటా. సో వీటన్నిటికీ మనము చూడనక్కర్లేదు. ఎందుకంటే సైన్ నెగిటివ్ ఉందనుకోండి కొసికెంట్ కూడా నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే కొసికెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కాబట్టి. సో సైన్ కొసికెంట్ థీటా ఇది ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా. అందుకే సైన్ నెగిటివ్ అయితే కొసికెంట్ కూడా నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ కాస్, కాస్ పాజిటివ్ అయింది కాబట్టి సీకెంట్ కూడా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే సీకెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాబట్టి. నెక్స్ట్ కాట్, కాట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్. సో టాన్ ఇక్కడ ఏముంది? టాన్ నెగిటివ్ ఉంది కాబట్టి కాట్ థీటా కూడా టాన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ టాన్ థీటా అయింది కాబట్టి కాట్ ఆఫ్ మైనస్ థీటా కూడా మైనస్ కాట్ థీటా అవుతుంది. ఎందుకంటే కాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? సో ప్రూఫ్ క్లియర్గా అర్థమైంది కదా మీకు. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.